Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను విజయ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలైపోతుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 2 సార్లు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ ఎప్పుడు ఎవ్వరు ఊహించినంత విధంగా అభివృద్ధి చెందింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ అసలు బాగుపడదు. ఇలాంటి ప్రచారం జరిగింది, ఇలాంటి మాటలు వచ్చాయి, ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు మనం విన్నాం. అయితే వీటన్నిటిని పక్కన పెట్టేసి హైదరాబాద్లో మాత్రం ఎప్పుడు జరగనంత రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ బిజినెస్లు ఒక్క డిసెంబర్లోనే జరిగాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన టైంలోనూ, ఎన్నికల టైంలోనూ, లోక్సభ ఎన్నికలు ఇంకా ఉన్నాయి, అప్పుడే ఎన్నికలు జరుగుతున్నటువంటి టైం. అసలు కొనాలా, కొంటే ఏమవుతుంది, భూముల వాల్యూ పెరుగుతాయా తగ్గిపోతాయా, పార్టీలు మారితే ప్రభుత్వాలు వేరే వచ్చేస్తే ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం ఏమైపోతుంది, ఇలా రకరకాలుగా జరిగినటువంటి మాటలన్నిటికీ చెక్ పెడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్కసారిగా డిసెంబర్ మాసంలో ఈ సంవత్సరం అంతా జరిగినటువంటి బిజినెస్ ఒక ఎత్తు, అంటే ఈ సంవత్సరం అంటే 2023లో జరిగినటువంటి బిజినెస్ అంతా ఒక ఎత్తు అయితే ఒక్క డిసెంబర్లో జరిగినటువంటి బిజినెసే మరొక ఎత్తు. 2022 డిసెంబర్లో జరిగినటువంటి బిజినెస్కి అలాగే 2023లో జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి బిజినెస్ని పరిశీలిస్తే 15% ఎక్కువ బిజినెస్ జరిగింది. సో మనం ఒక్కసారి పరిశీలిస్తే ఎంత బిజినెస్ జరిగింది, అసలు ఏంటి అనేది. డిసెంబర్ మాసం అంటే ఫుల్ ఎలక్షన్ సీజన్, మొత్తం హోరాహోరీగా నడుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం రియల్ ఎస్టేట్ ఎక్కడా తగ్గలేదు. ఒకసారి ఎంతెంత బిజినెస్ జరిగిందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూద్దాం. ఒక్క డిసెంబర్ మాసంలోనే 2023 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్కి సంబంధించి దాదాపుగా 7,254 ప్రాపర్టీస్ని రిజిస్ట్రేషన్ జరిగితే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో డిసెంబర్ మాసంలో ఒకసారి చూద్దాం. 758 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇది 2022 డిసెంబర్తో పోలిస్తే 15% ఎక్కువ. అంటే గత సంవత్సరం ప్రీవియస్ ఇయర్ 2022తో పోలిస్తే, 2022 డిసెంబర్తో పోలిస్తే 2023 డిసెంబర్తో ఒక్కసారిగా కంపేర్ చేస్తే 15% ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఎక్కువ ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇక సంవత్సరం మొత్తం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సంవత్సరం మొత్తం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, నేను చెప్పే ఈ డేటా అంతా కూడా మీకు, ఈ విశ్లేషణ అంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, అంటే సంవత్సరం మొత్తం ఒకసారి పరిశీలిస్తే 71,912 ప్రాపర్టీస్ని సేల్ చేస్తే, రిజిస్ట్రేషన్ చేస్తే అందులో 38,395 కోట్ల రూపాయల బిజినెస్ నడిచింది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. సో ఏ స్థాయిలో హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇది ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంతెంత జరిగిందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మల్కాజ్గిరి జిల్లాలో 45%, ఇక రంగారెడ్డి జిల్లాలో 40%, హైదరాబాదులో కేవలం 15%. జరిగినటువంటి మొత్తం బిజినెస్లో అత్యధికంగా మల్కాజ్గిరి జిల్లాలో 40% జరిగింది, రంగారెడ్డి జిల్లాలో 40% జరిగింది, హైదరాబాద్ జిల్లా పరిధిలో 15% మాత్రమే జరిగింది. అంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవుతుందో, ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ సేల్ పెరుగుతుందో అనే దానికి ఈ గణాంకాలు ఒక చిన్న ఉదాహరణగా మనం చూసేటువంటి పరిస్థితి. ఇక మిగిలిన విషయానికి వస్తే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఏంటి అనేటువంటి ఒక చూసేటువంటి పరిస్థితి చూస్తే ప్రధానంగా మనకి గత ఏడాదితో పోలిస్తే 15% పెరుగుదల ఉంది. వరుస ఎన్నికలతో రియల్ ఎస్టేట్లో స్తబ్దత వస్తుంది, ఎక్కడ కూడా అసలు బిజినెస్ జరగదు అనేటువంటి భయంలో అందరూ కూడా ఉన్నారు. కానీ ఆ అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చూస్తూ చిన్న ఇళ్లకు 16% మాత్రమే డిమాండ్ తగ్గింది తప్ప పెద్ద పెద్ద ఇళ్లకంతా కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఎంతెంత పర్సంటేజ్
ప్రాపర్టీ విలువ మొత్తం రిజిస్ట్రేషన్లో దేనికి ఎంతెంత బిజినెస్ జరిగిందో చూస్తే 25 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి 15% బిజినెస్ జరిగితే 25 లక్షలకు అలాగే 50 లక్షల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీస్ బిజినెస్ 47% జరిగింది. అదేవిధంగా 50 లక్షల పైబడి 75 లక్షల లోపల 17% జరిగినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఇక 75 లక్షల నుంచి కోటి రూపాయలు అయితే 9%, కోటి కంటే అంతకంటే ఎక్కువ అంటే 12%. మొత్తం చూస్తే ఎక్కువ శాతం ఎక్కడంటే దాదాపుగా 50% ఎక్కడంటే 25 లక్షల నుంచి 50 లక్షల ప్రాపర్టీస్ ఉంటాయి చూసారా, వాటిలో 47% బిజినెస్ జరిగింది అనేది. అంటే పెద్ద పెద్ద భారీ స్థాయికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కాకుండా ఒక మీడియం రేంజ్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేశారు. వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇక్కడ జరిగిందనేది మనం ప్రధానంగా చెప్పేటువంటి అంశం. సో హైదరాబాద్ ఎక్కడ కూడా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్నికలు జరగకున్నా చూస్తే ఈ గణాంకాలు చూస్తే ఖచ్చితంగా హైదరాబాద్ ఎక్కడా కూడా తగ్గేదే లేదు రియల్ ఎస్టేట్ రంగంలో అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పవచ్చు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.